యవనస్తులు ఆదివారం కొరకు ఏర్పరచబడినటువంటి కూడిక నిమిత్తము ఏర్పరచబడిన వాక్యం చదువుకుందాం. మత్తయి సువార్త 19వ అధ్యాయం 16వ వచనం నుండి. ఇదిగో ఒకడు ఆయన వద్దకు వచ్చి, బోధకుడా, నిత్యజీవం పొందుటకు నేనే మంచి కార్యం చేయవలనని ఆయన అడిగాను. అందుకు ఆయన, మంచి కార్యముల గురించి నన్ను ఎందుకు అడుగుచున్నావు? మంచివాడొక్కడే, నీవు జీవంలో ప్రవేశించుకునేలా ఆజ్ఞలు గైకొనమని చెప్పాను. అతడు ఏ ఆజ్ఞలని ఆయన అడుగ్గా, యేసును నరహత్య చేయవద్దు, వ్యభిచరింపవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యం పలుకోవద్దు, తల్లిదండ్రులు ప్రేమింపవలను అనునవే అని చెప్పాను. అందుకు ఆ యవనుడు, ఇవన్నీ అనుసరించుచునే ఉన్నాను, ఇకను నాకు కొదువేమని ఆయనను అడిగాను. అందుకు యేసు, నీవు పరిపూర్ణుడు ఒకటికి కోరినలా పోయి నీ ఆస్తిని అమ్మి బేదలకు ఇమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును, నీ వచ్చి నన్ను వెంబడించమని అతనితో చెప్పాను. అయితే ఆ యవనుడు మిగులు ఆస్తి గలవాడు గనుక ఆ మాట విని వ్యసనపడుచు వెళ్ళిపోయాను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా దేవా, పరిశుద్ధుని తండ్రి, వందనాలు నాయన. యవనస్తుల కూడికలో ఇంతవరకు నీ సన్నిధి మాకు తోడు ఉంచినందుకు వందనాలు ప్రభువా. యవనస్తులు దీవించండి ప్రభువా, ఆస్వాదించండి. ఈ సమయంలో నీ మాటలు వినబోచుండగా యవనస్తులకు కావలసిన జ్ఞానము, తెలివితేటలు ఇవ్వండి. నీ వాక్యం అర్థం చేసుకునే జ్ఞానం ఇవ్వండి. నీ సేవకులు నన్ను ఆత్మచేత నింపి నా నోటని మాట ఉంచి నీ వాక్యం అర్థమైన రీతిలో సూటిగా స్పష్టంగా తేటగా మాతో మాట్లాడి మహిమ పొందమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన యవనస్తులారా, యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేయుచున్నాను. ఈ సమయంలో యవనస్తుల కూడిక నిమిత్తము ఏర్పరచబడిన వాక్యము చదువుకున్నాం కదా. ఈరోజు మన అంశం ఏంటంటే, నిత్య జీవం వెళ్ళాలంటే ఏం చేయాలి? నిత్య జీవానికి వెళ్ళాలంటే ఏం చేయాలి? లోకంలో మానవులందరికీ ఒక ప్రశ్న ఏంటంటే, నిత్య జీవం అనేది ఉంది, పరలోకం అనేది ఉంది, అయితే అక్కడికి వెళ్ళాలంటే ఎలా? అక్కడికి చేరుకోవాలంటే ఏ విధంగా మనం అక్కడికి చేరుకోగలం? చాలామంది మనుషులు ఇదే ప్రశ్నలు ఎదురవుతూనే ఉన్నాయి. అయితే బైబిల్లో ఒక యవనస్తుడికి పరలోకం వెళ్ళాలని ఆశ కలిగిందంట. ఎక్కడికి వెళ్ళాలని? పరలోకం వెళ్ళాలని ఆశ. ఈనాడు మరి యవన కాలంలో రకరకాల కోరికలు ఉంటాయి, ఆలోచనలు ఉంటాయి. కానీ యవనస్తుడికి పరలోకం వెళ్ళాలని ఒక కోరిక ఉందట. ఈ యవనస్తుడు ఒక ధనవంతుడు. అదేవిధంగా ఈ యవనస్తుడు ఒక అధికారి. నిత్య జీవానికి వెళ్ళాలనిగిన యవనస్తుడు ఎలాంటి వాడు అంటే, ఒక అధికారంలో ఉన్నవాడు. రెండవదిగా అతడు ఎక్కువ ఆస్తి కలిగిన వాడు. కనుక నిత్య జీవం వెళ్ళాలని అనేక విధాలుగా ఆయన ప్రయత్నం చేస్తున్నాడు, ఎక్కడికి వెళుతున్నాడు, అనేక విధాలుగా ప్రయత్నం చేస్తున్న టైంలో యేసుప్రభు నాడు సంచరించు ఉన్న టైంలో యేసుప్రభు దగ్గరికి వచ్చి అడుగుతున్నాడు, ప్రభువా, పరలోకం వెళ్ళాలంటే, సద్బోధకుడా, నిత్య జీవానికి వెళ్ళాలంటే నేనేం చేయాలి అని అడిగితే యేసుప్రభు 3 మాటలు చెప్పాడు. ఈరోజు పరలోకం వెళ్ళాలంటే 3 దారులు. ఒకటి ఏంటి? ఆ యవనస్తులతో దేవుడు చెప్పాడు, నీవు వాక్యాన్ని పాటించు అన్నాడు, ఆజ్ఞలు పాటించమన్నాడు. ఏమన్నాడు? ఆజ్ఞలు పాటించు. నీ పొరుగువారిని ప్రేమించు, వ్యభిచరించొద్దు, నరహత్య చేయొద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యం పలకవద్దు, ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవి చేయొద్దు అన్నాడు. అంటే ఆజ్ఞలను పాటించు, చెడు పనులు నువ్వు చేయొద్దు అని దేవుడు ఆజ్ఞలను అనుసరిస్తే, వాక్యాన్ని అనుసరిస్తే పరలోకం వెళతావని ఆ యవనస్తుడికి యేసుక్రీస్తు చెప్పాడు. ఆశ్చర్యం ఏంటంటే, యవనస్తుడు అన్నాడు, బోధకుడా, ఇవెప్పుడు నేను బాల్యములో నుండి చేస్తున్నా, అంటే చిన్నప్పటి నుండే వీటిని నేను అనుసరిస్తున్నానని చెప్పాడు. యవనస్తులారా, మీరు ఆలోచన చేయండి. ఈరోజు ఆ యవనస్తుడు దేవుని వాక్యం అంటే ఎంత ఇష్టమో ఆలోచన చేయండి కదా. దేవుని వాక్యం అన్నా, ప్రార్థన అన్నా, మరి మందిరానికి వెళ్ళాలన్నా, వాక్యం చదవాలన్నా, వాక్యాన్ని పాటించాలన్నా ఆ యవనస్తుడికి ఎంత ఇష్టమో కదా. దేవుడిచ్చిన ఆజ్ఞల కేవలం వెంట మాత్రమే కాదు, కానీ వాటిని పాటిస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? వాటిని పాటిస్తున్నాడు. యవనస్తులారా, మీరు పరలోకం వెళ్ళాలంటే దేవుని వాక్యాన్ని వినాలి, పాటించాలి, ఆజ్ఞలు పాటించాలి. అలా పాటించగలిగితే నువ్వు నిత్య జీవానికి వెళ్ళడానికి అవకాశము ఉంటుంది.
రెండవది ఏంటంటే యేసు ప్రభు యవనస్తుడితో చెప్పాడు, అతను ప్రేమించి అన్నాడు, నీకు ఒకటి కొద్దుగా ఉంది, ఏంటో తెలుసా, నీకు కలిగినవన్నీ అమ్మి బీదలకు ఇవ్వమన్నా. రెండవది, మనము పరలోకం వెళ్ళాలంటే మనకు కలిగిన వాటన్నిటిని ప్రభు కొరకు వదిలిపెట్టాలి. పరలోకం వెళ్ళాలంటే ఈ లోకాన్ని వదిలిపెట్టాలి, లోకాశలు వదిలిపెట్టాలి, లోకంలో సంపాదన వదిలిపెట్టాలి, ఆస్తిపాస్తులను వదిలిపెట్టాలి. శిష్యులను యేసుప్రభు పిలిచిన వెంటనే వాళ్ళు జాలరులుగా ఉన్నారు, వలను వదిలిపెట్టారు, తల్లిదండ్రులు వదిలిపెట్టారు, ధోనిని వదిలిపెట్టారు, సమస్తము వదిలిపెట్టి యేసుప్రభుని వెంబడించారు. పేతురు అడుగుతున్న, ప్రభా సమస్తం వదిలిపెట్టి వెంబడిస్తున్నాం కదా అంటే మాకేం దొరుకుతుందంటే యేసుప్రభు అన్నాడు, మీకు నిత్యజీవం దొరుకుతుంది. పరలోకంలో అనగా పరలోకం కొరకు, నిత్యజీవం కొరకు మీరు ఏదైతే పోగొట్టుకున్నారో, ఏదైతే విడిచిపెట్టారో దానికి మరికొన్ని రెట్లు, చాలా రెట్లు మీరు ప్రతిఫలం పొందుకుంటారు, నిత్యజీవాన్ని కూడా మీరు చేపడతారని యేసు ప్రభు వారితో చెప్పిన సందర్భాన్ని చూస్తాం. కాబట్టి యవనస్తులారా, పరలోకం వెళ్ళాలని నీకు ఆశ ఉంటే, నిత్యజీవం వెళ్ళాలని ఆశ ఉంటే, ఈ లోకంలో నీకు ఎదురయ్యేటటువంటి ప్రతి విధమైన శోధన, ప్రతి విధమైనటువంటి మరి లోక సంబంధమైన వాంఛలు, కోరికలు, వీటన్నిటిని విడిచిపెడితేనే, సమస్తాన్ని విడిచిపెట్టి ప్రభువుని వెంబడిస్తేనే, ఆ ప్రభు కొరకు త్యాగం చేస్తేనే పరలోకం వెళతాం. కనుక ధనధాన్యాలు ఈ లోకం వరకే, పరలోకం చేర్చలేవు. పరలోకం వెళ్ళాలంటే మనకు కలిగిన ధనాన్ని బీదలకు ఇవ్వాలి, ఖర్చు పెట్టాలి. మంచి పనుల కొరకు మన డబ్బును ఖర్చు పెట్టాలి. బీదలు, కష్టంలో ఉన్నవారు, ఇబ్బందుల్లో ఉన్నవారు, ఆటంకాల్లో ఉన్నవారు, సమస్యలో ఉన్నవారు, రోగాల్లో ఉన్నవారు ఎంతోమంది ఉన్నారు. వారి కొరకు మన ఆస్తిని ఏం చేయాలి? ఖర్చు చేయాలి. ఖర్చు పెట్టగలిగితే పరలోకంలో దేవుడు మనకు 100 రెట్లు ప్రతిఫలము ఇస్తాడు. మూడవది ఏంటంటే యేసు ప్రభు అన్నాడు, నీవు నన్ను వెంబడించు అన్నాడు. ఏమన్నాడు? నువ్వు నన్ను వెంబడించు. యేసుక్రీస్తు చెప్పాడు, ఇదిగో నేనే మార్గము, సత్యము, జీవము. యోహాను సువార్త 14:6 నేనే మార్గము, సత్యము, జీవము. అనగా మనుషులు నువ్వు జీవానికి వెళ్ళాలంటే, పరలోకానికి చేరాలంటే నేనే, కాబట్టి నన్ను అనుసరించు అన్నాడు. ఏమన్నాడు? నన్ను అనుసరించు. ఎవరైతే క్రీస్తుని అనుసరిస్తారో వారు పరలోకానికి వెళతారు. ఖచ్చితంగా క్రీస్తుని అనుసరించాలి. ఎప్పటి వరకు? కడ అనుసరించాలి, కడ వరకు వెంబడించాలి, నమ్మకంగా వెంబడించాలి. అందుకే ఈ పరలోకానికి వెళ్ళే దారి చాలా ఇరుకైందంట. మత్తయి సువార్త 7:14 నాశనము పోవు ద్వారం వెడల్పును, దాని ద్వారా చాలా మంది వెళతారు, కానీ జీవానికి వెళ్ళే దారి అది ఇరుకు, దాని ద్వారా కొద్ది మందే వెళతారు. మనకి యవన కాలంలో ఉన్నటువంటి మీరు పరలోకం వెళ్ళాలనే ఆశ ఆ యవనస్తుడి వల్ల మీకుంటే మీరు చేయవలసిన పని ఏంటంటే క్రీస్తును అనుసరించాలి, ఆయన బోధనలు అనుసరించాలి, ఆయన ఆజ్ఞలను అనుసరించాలి, సమస్తము ప్రభు కొరకు అవసరమైతే విడిచిపెట్టాలి. ఈరోజు వాక్యం వింటున్నటువంటి ప్రియమైన సహోదరులారా, మీరు ఎలాగున్నారు? పరలోకం వెళ్ళాలన్న ఆశ మీకు లేదా? యవన కాలంలో ఉన్నటువంటి యవనస్తుడు ఒక అధికారి అయినప్పటికీ, అతడు మిగులు ఆస్తి కలిగిన వాడైనప్పటికీ పరలోకం వెళ్ళాలని ఆశ అతనిలో నిశ్చయతగా ఉంది. యవనస్తులారా, ఈరోజు యవనస్తుని బట్టి మీరు నేర్చుకోండి. చాలామంది యవనస్తులు అంటారు, నేను ఉద్యోగం చేస్తున్నా కాబట్టి చర్చికొచ్చి టైం లేదంటారు, కాబట్టి నేను ఉద్యోగం చేస్తున్నా నాకు పరలోకం అవసరం లేదంటారు, నేను ఉద్యోగం చేస్తున్నా దేవుడితో నాకు సంబంధం లేదంటారు, నాకు ఆస్తి కోసమే మా అమ్మ మా నాన్నలు సంపాదించిని, ఏం అవసరం లేదు, ఎలాగైనా నేను జలసాగా బ్రతుకుతానంటారు. కానీ ఈ యవనస్తుడికున్న ఆలోచన నీలో ఉన్నాయా? పరలోకం వెళ్ళడానికి అనేక విధాలుగా సిద్ధపడుతున్నా, ఆజ్ఞలు పాటిస్తున్నాడు కదా చిన్నప్పటి నుండే. యేసుప్రభు అన్నాడు, సమస్తాన్ని విడిచిపెట్టాలి పరలోకం వెళ్ళాలని. మూడవదిగా యేసుప్రభు నన్ను వెంబడించమని చెప్పాడు. కనుక యవనస్తుడు వలె మీరు కూడా, ఆ యవనస్తుడు ఏం చేశాడు? పరలోకం వెళ్ళాలని ఆశ ఉంది కానీ సమస్తం వదిలిపెట్టడానికి ఇష్టము లేదు, యేసును వెంబడించడం ఇష్టం లేదన్నమాట. మరి పరలోకం వెళ్ళాడా? వెళ్ళలేదు, కోల్పోయాడు. అతను మిగులు ఆస్తి గలవాడు కనుక ఆ మాటకు వ్యసనం పడుచు వెళ్ళిపోయాడు. యవనస్తులారు ఆలోచన చేయండి,
పరలోకం వెళ్ళాలంటే ఈ లోకంలో ఉన్నవు నువ్వు కొన్నిటిని విడిచిపెట్టక తప్పదు. దేవుని ఆజ్ఞలు పాటించు. లోకంలో ఉన్న ధనధాన్యాలు, భోగభాగ్యాలు, లోక సంబంధ వాంఛలు విడిచిపెట్టు. ప్రభువును వెంబడించు. ఖచ్చితంగా పరలోక రాజ్యానికి హక్కుదారులుగా మార్చబడతాం. కనుక అలాగ జీవించడానికి దేవుని కృప మీకు తోడై ఉండి కాపాడును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా దేవ, పరిశుద్ధుని తండ్రి, వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. యవనస్తులు ప్రభా, ఒక యవనస్తులు పరలోకం వెళ్ళాలని నేనేం చేయాలని నీ దగ్గరకు వచ్చాడు ప్రభా. మీరు చెప్పావు, ఆజ్ఞలను అనుసరించమని చెప్పావు తండ్రి. కలిగిన వాటిని విడిచిపెట్టి పేదలకు ఇవ్వమని చెప్పావు, నన్ను వెంబడించమని చెప్పావు ప్రభా. అయితే ఆ యవనస్తుడు మిగులు ఆస్తి గలవాడు కనుక నీ మాటలను వినలేదు, ఆస్తిని వదిలిపెట్టుకోవడానికి ఇష్టపడలేదు ఆయన. మరి నిన్ను అనుసరించడానికి ఇష్టపడలేదు, వ్యసన పడుచు వెళ్ళిపోయాడు. ఈరోజు నాయన యవనస్తుడు పరలోకం వెళ్ళాలని ఉంది, కానీ ఈ లోక వాంఛలు విడిచిపెట్టాలన్న ఆశ లేదయ్యా. అండ్ ఈరోజు ఈ వాక్యం ద్వారా ఎంతమంది నీ వాక్యాన్ని విన్నారో వారు దర్శించండి. ఆత్మీయ జీవితాన్ని పురికొల్పండి ప్రభా. పరలోకం వెళ్ళాలంటే నాయన మీరే మార్గమని, నీ త్రోవలో నడవాలని తండ్రి, నీ ఆజ్ఞలు పాటించాలని, అవసరమైతే సమస్తము ప్రభా నీ రాజ్యవ్యాప్తి కొరకు, పరలోకం కొరకు సమస్తం విడిచిపెట్టేటటువంటి మనస్సు దయచేయండి. ఎత్తబడిన వాక్యాన్ని బట్టి వారి ఆత్మీయ జీవితాలను అభివృద్ధి చేసి చిగురుపరిచి ఆత్మీయతలో స్థిరపరచబట్టని సహాయం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మను త్రియేక దేవుని సదాకాల దేవుని సన్నిధి తోడై ఉండి నిత్య జీవానికి వారసున్నట్లుగా అటువంటి గొప్ప సిద్ధపాటు దేవుడి మీకు దయచేయను గాక. ఆమేన్. అమెరికా.